హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు, అది కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు విడుదల చేస్తుండగా, ఈ సంవత్సరానికి సంబంధించిన చివరి విడత సాయాన్ని కర్నూలు జిల్లాలో ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు 15,000 రూపాయలైతే విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌తో పాటు వెరిఫికేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ వెరిఫికేషన్‌కి సంబంధించిన టైమ్ లైన్ గనుక చూసుకున్నట్లయితే ఈ నెల 7వ తేదీ నుంచి ఇప్పటికే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం కాగా, ఫిబ్రవరి 15వ తేదీ లోపల కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ఈ నెల 15వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు పాత వారికి సంబంధించిన అందరికీ సంబంధించిన దరఖాస్తులు అనేది వెరిఫికేషన్ అనేది ఫిబ్రవరి 17వ తేదీ లోపల పూర్తి చేయాలనేది సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించిన సోషల్ ఆడిట్ సర్వే అలాగే మొదటి అర్హుల జాబితాకు సంబంధించి ఫిబ్రవరి 20వ తేదీన అయితే రావడం జరుగుతుంది. అందులో ఏదైనా సరే తప్పులు గనుక ఉన్నట్లయితే సవరించుకోవడం కోసం లేదా పేర్లు అనేది మిస్ అనేది అయినా సంబంధిత అధికారులకు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం కోసం ఈ నెల 23వ తేదీ అంటే ఫిబ్రవరి 23వ తేదీ లోపల తప్పనిసరిగా అందరూ కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఫిబ్రవరి 24వ తేదీన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు అనేది కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా 15,000 రూపాయలు అనేది విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు పాత వారికి సంబంధించిన అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్‌లో మీకు సంబంధించి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ 2024, 2025 సెలెక్ట్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అనేది చేశారా? లేదా వెరిఫై అనేది చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా? లేదా ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా వెరిఫికేషన్ అనేది కాకుండా ఉండి పెండింగ్ గనుక ఉన్నట్లయితే ఈ నెల 17వ తేదీ లోపల వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మీ యొక్క స్టేటస్ అనేది అప్డేట్ అనేది కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి ఇనెలిజిబిలిటీ గనుక చూపిస్తున్నట్లయితే మాత్రం సంబంధిత అధికారులకు గ్రీవెన్సీ గనుక పెట్టుకున్నట్లయితే ఈ నెల 17వ తేదీ లోపల మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి అనేది కావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.